ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ ఈ ఉదయకాల కృతజ్ఞత విజ్ఞాపన ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినిపించెదను. ప్రతి ఉదయమున నా ప్రార్థన సన్నిధిని కాచి ఉంచెదను. దేవా, నా ప్రార్థనకు చెవియొగ్గము, నా ప్రార్థన ఆలకించము. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు మా వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, ప్రతిదినము మమ్మల్ని కనికరించి కాపాడుతూ పోషించి సంరక్షిస్తున్నావు. నీకు వేలాది వందనాలు ప్రభువా. మరొక నూతన దినాన్ని దయాకిరీటముగా ప్రసాదించావు. నీకు స్తోత్రములు. ఈ దినము ఎక్కువగా వాక్యదానములోను ప్రార్థనలోను నీ సన్నిధిలో ఉంటూ నీతో గడిపే ధన్యతను ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. మా పనులలో, మా తలంపులలో, మా రాకపోకలందు, మా ప్రయాణాలలో, మా ఉద్యోగాలలో తోడుగా ఉండండి. మా కుటుంబాలలో క్షేమాన్ని, ప్రేమను, ఐక్యతను, శాంతి, సమాధానమును, ఆత్మ సన్నిధిని దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, మాతో ఉండి మా అవయములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకొని మీకు విరుద్ధమైన ఎలాంటి పాపము చేయకుండా కాపాడండి. మేము మీ మాదిరిని కలిగి మీ చిత్తానుసారంగా మీకు మహిమ తెచ్చే వారముగా జీవించిన కృపను దయచేయండి ప్రభువా. మా బిడ్డల ఉద్యోగాలలో, వారి రాకపోకలలో తోడుగా ఉండి వారి పిల్లలను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలలో మీరే సెంటర్ పాయింట్గా ఉంటూ నీకు మహిమకరంగా జీవించే భాగ్యమును ఇవ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ముఖ్యముగా చిన్న బిడ్డలను, బాలబాలికలు మీ చీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. వారిని మీరు ఎంతగానో ప్రేమించి చిన్న బిడ్డలు నా దగ్గరికి రానివ్వండి, వారిదే పరలోక రాజ్యమని చెప్పి ఎత్తుకున్న దేవా, వయసునందును, జ్ఞానమందును, పెద్దల దయందును, నీ దయందును వర్ధిల్లింట చేయండి. బాలుడు నడవలసిన మార్గం వారికి నేర్పుము. పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడన్న వాక్య ప్రకారము నీ వాక్యములో పెంచే కృప, జ్ఞానము తల్లిదండ్రులకు అనుగ్రహించండి ప్రభువా. పిల్లలందరూ యెహోవా చేత ఆశీర్వాదం పొందురు. నేనే వారిని దీవించుతాను, కాపాడుతానన్న వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి ప్రభువా. తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించి లోబడే తత్వమును దయచేయండి. ఈరోజు స్కూల్కి వెళ్ళి వస్తున్న సమయంలో మీరే వారిని కాపాడండి. వారిలో ఉన్న చెడు అలవాట్లను తొలగించండి ప్రభువా. ఈరోజు నైనా బిడ్డల ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా. ఎగ్జామ్స్లో నైనా వారికి మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ హాల్లో వారికి ఎలాంటి భయము లేకుండా ప్రభువా, నిన్ను ముందు పెట్టుకొని ఎగ్జామ్స్ బాగా రాసి ఫలితములు మంచిగా వచ్చుట కృపను దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు నాయన క్వశ్చన్ పేపర్ తీసుకోగానే ఏ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలో తెలుసు. సమయస్ఫూర్తిమైన జ్ఞానమును, జ్ఞాపశక్తిని ప్రభువా వారికి దయచేసిన అయినా మంచిగా ఎగ్జామ్స్ రాయటకు కృప చూపించండి, కనికరము చూపించండి ప్రభువా. అయినా ఎగ్జామ్స్ వారి జీవితాలపైన నైనా భవిష్యత్తు పైన ఆధారపడి ఉన్నది కనుక నాయనా నీవే వారి జ్ఞానము దయచేయండి యేసయ్యా. అదేవిధంగా యవన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని యవనేచ్ఛల నుండి దూరపరచండి ప్రభువా. ఈనాడు ఎంతోమంది యువతి యువకులు శరీర సంబంధమైన లోక ప్రేమ అనే ఆకర్షణకు లొంగిపోయి మీ మార్గము నుండి తొలగిపోయి వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు తండ్రి. చెడు అలవాట్ల నుంచి వారిని దూరపరచమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. యుక్త వయసు వచ్చి వివాహం సిద్ధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం సమర్పించుతున్నాము. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని అయినా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదాముకు అవనిచ్చిన అయినా కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశావు కదయ్యా. రిబ్కాకు ఇస్సాకును ఇచ్చినావు దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఏకాంగుల సంసారాలు చేసే దేవా, విశ్వాస వివాహం చేసుకున్న వారి నియమం వారి ఎడల జరిగి ప్రభువా వారికి సాటైన సహకారిని ప్రభా మీరే పొందుపరచమని వేడుకొని ప్రార్థిస్తున్నాము. వివాహం ఘనంగా జరిగించవలసిందిగా వేడుకుంటున్నాము. ఆయన గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా గర్భఫలము యెహోవాను గురించి బహుమానం అని చెప్పిన యేసయ్యా నీకు స్తోత్రములు. అన్న ప్రార్థించినప్పుడు గర్భఫలం ఇచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. మంచి గర్భఫలం వారికి దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం.
గర్భంలో పెరుగుతున్న శిశువును ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని తండ్రి, గర్భిణీ స్త్రీలందరినీ కరుణించి తండ్రి సుఖప్రసవం వారికి దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. రైతులను జ్ఞాపకం చేసుకో ప్రభువా, రైతులకు దేశానికి వెన్నెముక లాంటి వారు గనక తండ్రి, వారి చేతి కష్టాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ కష్టార్జిత నీవు అనుభవించుతావని వాగ్దానం వారికి నడిపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. వారు నాయన వారి పండిన పంటలకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా సహాయం దయచేయండి. పంటలను సమృద్ధిగా వచ్చేలాగా సహాయం దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తు చేసుకోండి తండ్రి ప్రభువా. సమయైనా నీ పరలోక ఐశ్వర్యం చొప్పున ప్రతి ఒక్కరి ఆర్థిక ఇబ్బందిని తొలగించి మీరే నైనా వారికి సహాయం దయచేయమని వేడుకుంటాం. వృద్ధులందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడు నేనే అని చెప్పిన దేవా నీకే స్తోత్రం నాయన. వారికి నైనా ఈ కాలంలో సరైన సహకారం అందులాగా కృప చూపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మా దేశ నాయకులను జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారికి నైనా సార్ మంచి జ్ఞానం దయచేసి నైనా మంచి పరిపాలన అందించిన కృపను దయచేయండి. మా దేశంలో శాంతి భద్రత నెలకొల్పమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశం అంతా ప్రభావైనా ప్రజలందరూ తండ్రి రక్షణ లేకొచ్చులాగన మీ సువార్త వినులాగన కృప చూపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాము దేవా. ఇదిగో తండ్రి, ఈరోజంతా మా ప్రాణం, శరీరం, ఆత్మ, మనసు నీకు సమర్పించుకుంటూ సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.